హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఎలా ఉన్నారండి? మీ అందరికీ దేవుని నామంలో శుభాలను అందిస్తూ దేవుని పేరట దేవుని వాక్య ధ్యానం నిమిత్తం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మరి ఒకసారి దేవుని సన్నిధిలో మనమందరము కనబడటానికి దేవుడిచ్చిన ఈ మహద్భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మనం గత 36 పాఠాలను ముగించామండి. 37వ పాఠంలోనికి మనం రావటం జరిగింది. ఈ 37వ ధన్యతను గురించి మనం ధ్యానించటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ దిన వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని 37వ ధన్యతగా మనం ధ్యానించటానికి ఈ సమయంలో దేవుని సన్నిధిలో కూడి ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియులారా, 37 పాఠాలు వినాలని నేను ఆశపడుతున్నాను. దీవించబడ్డారని విని దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ అందరూ కూడా ధన్యులుగా తీర్చబడాలని దేవుని చేత దేవుడు నచ్చే భక్తిని, దేవుడు మెచ్చే భక్తిని మనం కనుపరిచి ఆయన దృష్టి ఎదుట మనం నిందారహితులంగా నిలబడాలని, ఆయన చేత దీవించబడిన వారిగా ఉండాలని ఆ దేవుని నామములో మీకు అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దిన వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రియులారా, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎవరు ధన్యులండి? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథాన్ని గత పాఠంలో కూడా మనం ధ్యానం చేశాము. యేసు క్రీస్తు వారి ప్రియుడైన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అన్న మాటని మనం గత పాఠంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులరా, అంతేకాకుండా యేసు ప్రభు వారి యొక్క ఆంతరంగిక శిష్యుల్లో ఒకడైనటువంటి ఆంతరంగ శిష్యులు 3 ఉన్నారని చెప్పుకున్నాం. పేతురు, యాకోబు, యోహాను. వారిలో ఒకడైనటువంటి ఈ యొక్క యోహాను రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథాన్ని మనం గ్రంథంలో మాటని ధన్యులని రాసినటువంటి మాటని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభు వారికి ప్రియుడైన శిష్యుడు ఇతడు ఈ యుగాంతములో జరగబోయే విషయాల గురించి, ఈ యుగాంతంలో ఎలాంటి సంభవాలు జరగబోతున్నాయో అన్న విషయాలను గురించి యేసు ప్రభువారు సాక్షాత్తు ఆయనకి చూపిస్తూ వినిపిస్తూ, నువ్వు ప్రత్యక్షంగా చూచినవి, నువ్వు నీ చెవులారా వింటున్నవి వ్రాసి వాటిని ఆయా సంఘాలకు 7 సంఘాలకి కూడా నువ్వు పంపించాలి అని యేసు ప్రభువారు తన ప్రత్యక్షతను గురించి తెలియజేసినటువంటి గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. ప్రియులారా, ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది అన్న విషయాన్ని గురించి ఈ ప్రకటన గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రియులారా, లోకమంతా ఊహిస్తున్న రీతిగా మనకు జరుగుతున్న సంభవాలను బట్టి మనం చూస్తూ ఉంటే ఈ లోకాంతం సమీపమైంది అని మనం మాత్రమే కాదు, అందరికీ కూడా అర్థమైపోతూ ఉంది. యుగాంతం వస్తుంది, ఈ యుగం అంతమైపోబోతుంది అని ప్రతి వారు కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో ఈ యుగాంతంలో ఏమి జరగబోతా ఉంది అన్న విషయాన్ని ప్రభువారు యోహానుకు చూపిస్తూ ఉన్నారు. అదే ఈ ప్రత్యక్ష గ్రంథము లేదా ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ అపోస్తులైనటువంటి యోహాను పద్మసు ద్వీపానికి చెరగా తీసుకొని వెళ్ళాడు కదా, తీసుకొని పోబడ్డాడు. ఆ రీతిగా అతడు ఆ ఒంటరిగా ఉన్న సమయంలో ప్రభువు దినమందు అతడు పరవశుడై ఉండగా అక్కడి నుంచి ఒక్కడే ఉన్నాడండి. ఆత్మలో
పరవశిస్తూ ఉన్నాడు. ఇంకెవ్వరు లేరు మాట్లాడటానికి ఆయనతోటి. అయితే దేవుడు మాట్లాడాలి. ఈయన దేవునితో మాట్లాడేది, దేవుడు ఆయనతో అంతవరకు ఇంకెవ్వరూ లేరనమాట. అలాంటి ఏకాంత సమయంలో దేవుని స్వరాన్ని వింటున్నాడు ప్రియులారా. ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటి అంటే, ఏకాంతంగా మనం ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతాం ప్రియులారా. అలాంటి ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన నీ జీవితంలో కలిగి ఉంటే నువ్వు దేవుని స్వరాన్ని వింటావు. యాకోబు జీవితంలో కూడా చూస్తాం కదండి. ఆ యబ్బోకు రేవు దగ్గర ఒక్కడు మిగిలను అన్న మాటను చూస్తున్నాం. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక్కడు మిగిలిపోయి ఏం చేస్తున్నాడు అంటే, ఆ రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని పట్టుదల కలిగి ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఈ యోహాను కూడా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆత్మవశుడై ఉండగా ఆయన ఒక స్వరాన్ని విన్నాడు. అది ఏమిటి అంటే, ఇక్కడికి ఎక్కిరమ్ము అన్న స్వరాన్ని విన్నాడు ప్రియులారా. ఆ ఆహ్వానాన్ని అందుకున్నటువంటి ఈ యొక్క యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడై పరలోకానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు, దేవుడు ఏవైతే చూపిస్తున్నాడో వాటన్నిటిని కూడా చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ మనం ఈ యొక్క ధన్యవచనాన్ని ఏమని చూసామంటే, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అన్న మాటను చూసాం. అంటే పిలువబడిన వారు ధన్యులు. ఈ యోహాను పరలోకాన్ని చూడటం కోసం, ప్రత్యక్షతను చూడటాని కోసం పిలువబడ్డాడు. అది ఆయన పిలుపు. అయితే ఇక్కడ మనకు చెప్తున్న మాట ఏంటంటే, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రె పిల్ల పెండ్లి విందుకు ఈ ఆహ్వానాన్ని దేవుడు మనకందరికీ ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ ఆహ్వానాన్ని మనకి ఏవేవో ఆహ్వానాలు అందుతూ ఉంటాయి కదండి. చాలా పెళ్లి కార్డులు వస్తూ ఉంటాయి మనకి. చాలామంది వివాహాలకి లేదా శుభకార్యాలకి ఆహ్వానాలు మనకు పంపిస్తూ ఉంటారు. మనం కూడా వాటికి వెళ్ళటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం ప్రియులారా. అక్కడ మ్యాటర్ అంతా ఉన్న తర్వాత విందు అన్న మాటను చూస్తాం కదండి. ఆ విందు ఉంటేనే ఆ పెళ్లి కార్డుకి లేదా ఆహ్వాన పత్రికకి అది సంపూర్ణమైనట్టు కదా. విందు లేకుండా ఏం కార్డుని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదండి. అలాగే దేవుడు కూడా మనల్ని ఈ చివరి దినాల్లో ప్రియులారా ఒక విందుకు పిలుస్తూ ఉన్నాడు. అది ఏమి విందు అంటే గొర్రె పిల్ల పెండ్లి విందు. మనం అనేకమైనటువంటి వివాహాలకు వెళుతూ ఉంటాం. ఇక్కడ కూడా దేవుడు ఒక వివాహము కోసం దేవుడు ఆ విందుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ సంఘము ఎప్పుడు ఏర్పడింది అంటే, పెంతుకోస్తు దినాన్న సంఘము ఆవిర్భవించింది. మనకు తెలుసు ఆ విషయం. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిన తర్వాత ఈ సంఘము ఆవిర్భవించింది. ఈ సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించటానికి వధువు సంఘముగా, దీన్ని వధువుగా, నవ యవ్వనముతో కూడినటువంటి వధువుగా సిద్ధపరచడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ పెండ్లి విందు ఎక్కడ జరుగుతుంది అంటే, ఈ గొర్రె పిల్ల పెండ్లి విందు ఎక్కడ జరుగుతుంది అంటే మధ్యాకాశంలో జరుగుతుంది ప్రియులారా. మధ్యాకాశంలో జరుగుతుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని వెంటబెట్టుకుని ఇక్కడికి యేసుప్రభువారు మధ్యాకాశానికి దిగివచ్చినప్పుడు ఇక్కడికి ఎక్కిరమ్ము అన్న ఒక స్వరాన్ని వినిపిస్తాడు ప్రియులారా. ఆయన ఆ స్వరాన్ని ఎప్పుడైతే వినిపించాడో ఈ సంఘం అనే వధువుని తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాకాశానికి వెళతాడు. అక్కడికి మధ్యాకాశానికి ఆ పెండ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభువారు
వచ్చేటప్పుడు పాత నిబంధనలో ఉన్న భక్తులందరినీ కూడా వెంటబెట్టుకుని ఆయన మధ్యాకాశానికి వస్తే మనము మధ్యాకాశానికి వెళతాం, మనం మేఘముల మీద కొనిపోబడతాం ప్రియులారా. మా క్రీస్తునందుండి మృతులైన వారందరూ కూడా లేపబడతారు. అది మొదటి పునరుద్ధానము. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారిని, అప్పటి వరకు సజీవులైనటువంటి వారిని వెంటబెట్టుకుని ఆయన మధ్యాకాశానికి తీసుకెళ్తాడు. అక్కడ 7 ఏండ్ల పాటు విందు జరగబోతుంది ప్రియులారా. ఆ పెండ్లి విందుకు రమ్మన్న ఆహ్వానమే ఈ దినం మన ధన్యకరమైనటువంటి వాక్యము ప్రియులారా. ఈ పెండ్లి విందుకు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు ఈ వధువు సంఘమైనటువంటి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ విందు అంటే యేసు ప్రభువారితోటి కలిసి ఆనందించే ఆ విందండి. పరలోకంలో ఉన్నటువంటి పాత నిబంధన భక్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి క్రొత్త నిబంధనకు సంబంధించిన సంఘమునకు సంబంధించిన మనమందరం కలిసి ఆ మధ్యాకాశంలో యేసు ప్రభువారితో కలిసి ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించేది ఆ యొక్క విందు ప్రియులారా. ఇక్కడ మనం ఈ భూలోకంలో ఉన్నట్టుగా విందులు వినోదాలు అంటే తినటం, త్రాగటం, ఇంకా మనకేదో ఇష్టమైనటువంటి కార్యాలు, విందులు వినోదాలు చేయటం, అది కాదు ఈ పెండ్లి విందుకు మనకు వస్తున్నటువంటి ఆహ్వానం ప్రియులారా. ఈ పెండ్లి విందు లేదా ఈ ఆహ్వానం ఎలాంటిది అంటే దేవునితో కలిసి సంతోషంగా జీవించే సమయం అది. ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడుతుంది ప్రియులారా, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతి, సత్యము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ దేవుని రాజ్యము అంటే, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదంట. భోజనము పానము కాదు కానీ ఏమేంటి అంటే నీతి, సత్యము, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని సంపూర్ణముగా అనుభవించే ఆ విందులోనికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ప్రియులారా. ఈ లోకంలో కూడా మనం పరిశుద్ధాత్మను పొంది సంతోషంగా ఉన్నాము, కానీ ఈ యొక్క లోకంలో ఉన్నాం కాబట్టి, లోకాధికారి అపవాది కాబట్టి ఇక్కడ ఈ అపవాది కార్యాలకు మన మీద చూపిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అపవాది నివాసం ఉంటున్నటువంటి ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి, మంటి దేహంలో మనం ఉన్నాం కాబట్టి సంపూర్ణమైన సంతోషాన్ని, సంపూర్ణమైన ఆనందము, సమాధానాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం. అయితే ఈ యొక్క లోకాన్ని విడిచి మనం ఎప్పుడైతే ఆ మధ్యాకాశంలోనికి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఆ మధ్యాకాశంలోనికి వెళతామో యేసు ప్రభువారిని మనం సాక్షాత్తు చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం ముఖాముఖిగా చూడగలుగుతాం ప్రియులారా. ఇంకా నాకు సంతోషాన్ని ఇచ్చే మాట ఏమిటి అంటే ఆయన మనం ముఖాముఖిగా చూస్తామంట. అంతేకాకుండా ఆయన్ని పోలి ఉంటామంట. మనం ఆయన స్వరూపం, ఆయన స్వభావం మనకు వస్తుంది ప్రియులారా. ఆయన పోలి ఉంటాం. ఆ మాట నన్ను ఎంతగా ఆకర్షిస్తుంది అంటే ప్రియులారా, మీతో అసలు నాకు మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకు అంటే ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు కదండి. ఆయన్ని ముఖాముఖిగా ఎవరు కూడా చూడలేరు. పరలోకములో ఉన్న పరిశుద్ధ దూతలే ఆయన సమీపించలేక, అక్కడ ఉన్నటువంటి కెరూబులు, సెరాపులు వంటి మహాదూతలు ఆయన్ని సమీపించలేక, ఆయన్ని చూడలేక తమ పాదాలని, ముఖాన్ని కప్పుకొని ఆయన్ని 2 రెక్కలతో ఎగురుతూ ఈ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నారు అన్న విషయాన్ని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ఎవరు కూడా, దూతలు కూడా, పరిశుద్ధ దూతలు కూడా, మహాదూతులైనటువంటి కెరూబులు, సెరాపులు ఆయన సన్నిధిని చేరలేకుండా ఉంటే ప్రియులారా, మనము మంటి మాతృలమైనటువంటి మనము ఆయన ముఖాముఖిగా చూస్తాం, ఆయన ముఖాముఖిగా దర్శిస్తామన్న మాట నాకు ఎంతో ఉజ్జీవాన్ని, ఉద్రేకాన్ని కలిగిస్తుంది ప్రియులారా. ఆ సమయం ఎప్పుడు అన్నట్టుగా అంతగా నా మనసు ఆరాటపడుతూ ఉంటుంది ప్రియులారా. దేవుని రాజ్యము అంటే ఆ విందు అంటే పెండ్లి, గొర్రె పిల్ల పెండ్లి విందు అంటే అది భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము ప్రియులారా. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను.
ఎప్పుడైతే పరలోకములో మధ్యాకాశములో ఆ పెండ్లి విందులో సంఘము ఎత్తబడిన సంఘము ఉంటుందో అదే సమయంలో మరి భూలోకములో ఏమి జరగటాన్ని ఈ యోహాను చూస్తూ ఉన్నాడంటే, యోహాను రాసిన ఆ ప్రకటన గ్రంథం కదండి. ఆ యోహానికి దేవుడు ఏం చూశాడంటే పరలోకములో ఏమి జరుగుతుంది చూపిస్తున్నాడు, అదే సమయంలో భూలోకములో ఏమి జరుగుతుంది చూపిస్తున్నాడు, అదే సమయంలో మధ్యాకాశములో ఏమి జరుగుతుంది, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు యోహాను చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకు కళ్ళకు కట్టినట్టు ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. ఎంత భాగ్యవంతులమండి మనం. ఆయన ఆ చెరలో ఉండి ఏకాంతముగా ఉండి రాసిన ఆ ప్రత్యక్షత ఈ దినాన మనకి ఇంత ఆశీర్వాదకరంగా, ఇంత ధన్యకరంగా మనకి ఉన్నది అంటే మనం ఎంత ధన్యులమండి. కృపాకాలములో ఉన్నటువంటి మనం నిజంగా ఎంత ధన్యులమండి. ఆ ప్రత్యక్షతని మన ముందు దేవుడు ఉంచుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ సమయంలో ఆ మధ్యాకాశంలో 7 ఏండ్ల కాలం విందు జరుగుతూ ఉంటే మరి భూమి మీద ఏమి జరుగుతుంది అంటే ఎత్తబడకుండా ఉండిపోయారే సంఘం ఎత్తబడింది. మిగిలిన వారందరూ కూడా భూలోకంలో ఉన్నప్పుడు అక్కడ 7 ఏండ్ల పాటు శ్రమల కాలం అది. ప్రియులారా, ఈ శ్రమల కాలాన్ని 2 భాగాలుగా విభజించింది పరిశుద్ధ గ్రంథం. మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలం అయితే చివరి 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం. ప్రియులారా, ఆ శ్రమలను తట్టుకోవటం అక్కడ ప్రకటన గ్రంథాన్ని మనం చదివినట్లయితే ప్రియులారా, ఈ దినాల్లో ఎక్కువగా చదువుకోవలసిన గ్రంథం ఏదన్నా ఉన్నది అంటే అది ప్రకటన గ్రంథం. ప్రియులారా, ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం యేసు ప్రభు వారు వస్తారు అని ఆది కాండం నుంచి కూడా ఆ ఏదైనా వనంలోనే ప్రకటించబడింది. యేసు ప్రభు వారి లోకానికి వస్తాడు, రక్షకుడుగా వస్తాడు అని, ఆ మనుషులందరినీ కూడా విమోచిస్తాడు అని ఆది కాండములోనే ప్రవచించబడినటువంటి ప్రవచనం కోసం మనం ఈరోజు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఓవర్, అది జరిగిపోయింది. యేసు ప్రభు వారు వచ్చారు, ఆయన నరావతారిగా లోకానికి వచ్చాడు, ఆయన విమోచన కార్యము చేస్తాడు అని అనేక ప్రవచనాలు ఉన్నాయి. అవి కూడా అన్నీ జరిగిపోయినాయి. వాటి కోసం కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రియులారా, ఆయన ఆరోహణమవుతాడు అన్న ప్రవచనాలు ఉన్నాయి, అవి కూడా జరిగిపోయినాయి. ప్రియులారా, ఇప్పుడు మరి మన ముందున్నవి ఏమి జరగాలి అంటే, ఇప్పుడు మనం దేనికోసం ఎదురు చూడాలి అంటే పరిశుద్ధాత్మను పంపుతానన్నాడు, అది కూడా జరిగిపోయింది. ఇప్పుడు మరి మనం దేనికోసం ఎదురు చూస్తున్నామంటే ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ముందు జీవితం ఎలా ఉండబోతుంది, ముందున్న కాలం ఎలాగ ఉండబోతుంది అన్న విషయాల్ని మనం తెలుసుకోవాలి అంటే ప్రకటన గ్రంథాన్ని తరచుగా చదవాలి. ప్రియులారా, ఆ పరలోకాన్ని గురించి, ఆ నరకాన్ని గురించి కూడా చాలా వివరంగా ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఇక్కడ 7 ఏండ్ల శ్రమల కాలంలో విడువబడినటువంటి మనుష్యులకు, ఈ లోకానికి, భూలోకానికి మహాశ్రమ రాబోతూ ఉంది. ప్రియులారా, ఆ శ్రమల నుండి మనం తప్పించబడాలని యేసు ప్రభువారు ఈ తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ప్రియులారా, నువ్వు నేను రక్షించబడాలని, నువ్వు నేను ఆ యొక్క మహాశ్రమలలో నుంచి, ఆ శ్రమల కాలం నుంచి తప్పించబడాలని, ఎత్తబడే సంఘములో మనం ఉండాలని, ఆ మధ్య ఆకాశపు పెండ్లి విందులో మనం ఉండాలని ఆయన తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ప్రియులారా, ఆయన గొర్రెపిల్ల అంటే క్రీస్తు. ఆయన ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటించాడు కదండి. ఆ గొర్రెపిల్ల పెండ్లి విందుకు మనల్ని పిలుస్తున్నాడు. ప్రియులారా, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినదే ఈ సంఘము. ఈ సంఘము కోసమే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే దానికి మచ్చ, ముడత, డాగు, కళంకం మరి ఏది లేకుండా మనల్ని నిర్దోషులుగా తీర్చడం కోసం తన యవ్వన రక్తాన్ని ఆ సిలువలో కార్చి మన ప్రతి పాపపు డాగును తుడిచి ఆయన తండ్రి ఎదుట నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టడానికి ఆయన నిత్య సంకల్పమైనది. ప్రియులారా, ఎందుకు అంటే ఆయన మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రాణాధికంగా ప్రేమించాడు. అంతేకాదు, ఆయన ప్రాణాన్ని మన కోసం చెల్లించాడు. మరి ఈ సంఘములో నువ్వు ఉన్నావా? ఈ సంఘములో నువ్వు చేర్చబడ్డావా? దేవుని ప్రియబిడ్డ, పరలోకములో చేరటానికి, ఈ నరక బాధ నుంచి తప్పించుకోవటానికి, ఈ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని తప్పించుకోవటానికి మనము ఏది చేసినా కూడా మనకి రక్షణ దొరకదు. ప్రియులారా, మనం ఆ నరకాగ్ని నుంచి తప్పించుకోవాలి అంటే, ఈ యొక్క శ్రమల కాలాన్ని తప్పించుకోవాలి అంటే మనము చేసే ప్రయత్నాలు ఏవి కూడా మనల్ని పరలోకానికి చేర్చలేవు. ఒక చిన్న సంఘటనను మీకు నేను జ్ఞాపకం చేయాలి అని
ఆశపడుతున్నాను ప్రియులారా. పరలోకానికి చేరటానికి మనం చేయాల్సిందేంటి? మనకు వీసా ఏంటి? ఏ రీతిగా మనం పరలోకాన్ని చేరగలుగుతాం? పరలోకములో నిత్య సంతోషం ఉన్నదని మనం వింటూ ఉన్నాం. నరకములో మహాఘోరమైన బాధ, శ్రమ, వేదన ఉన్నదని మనం వింటున్నాము. మరి ఆ పరలోకానికి చేరాలని ఆశ ఉన్నది. అక్కడికి చేరాలి అంటే మనం ఏమి చేస్తే ఆ పరలోకానికి వెళ్ళగలుగుతాం? ప్రియులారా, ఈ విషయాన్ని గురించి ఒక చిన్న ఉదాంతాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరలోకంలో ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలని చాలా చాలా నిబద్ధతగా భూలోకంలో ఉన్నప్పుడు జీవించాడు. నేను పరలోకానికి తప్పకుండా వెళతాను అన్న ఆ నిశ్చయితతోటి అతడు పరలోకానికి మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాడంటండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి దూత ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంది. నువ్వు ఈ యొక్క పరలోకానికి రావటానికి నీ దగ్గర ఏముంది? ఏం పత్రం తీసుకొని వచ్చావు ఇక్కడికి? నువ్వు పరలోకానికి వెళ్ళటానికి నేను నీకు తలుపు తీయాలి అంటే నీ దగ్గర ఏమి ఆ యొక్క పత్రం నువ్వు చూపించగలవు? నువ్వు ఏమి చేయటం ద్వారా పరలోకానికి వద్దామనుకున్నావు అని ప్రశ్నించిందంట ఆ దూత. అప్పుడు ఆయన అన్నాడంట, అదేంటమ్మా అలా అంటారు? నేను భూలోకంలో ఉన్నప్పుడు నేను ఎన్ని మంచి కార్యాలు చేశాను. ఏం చేశారు? నేను ప్రతి సండే ఆరాధనకు వెళ్తాను. వెరీ గుడ్, అయితే ఒక 2 మార్కులు వేయమ్మా అని చెప్పారు. 2 మార్కులు వేసాను. ఇంకేం చేసావు అంటే నేను దశంభాగం చాలా రెగ్యులర్గా అర్పిస్తూ ఉంటాను. అంతేకాదు చాలా దశంభాగానికి మించిన కానుకలు నేను అర్పిస్తూ వచ్చాను. వెరీ గుడ్, ఇంకొక 2 మార్కులు వేసాను. ఈ రీతిగా నేను పేదలకి పరిచర్య చేశాను, ఆహారం లేని వారికి పెట్టాను, ఇంకొక 2 మార్కులు వేశారు. ఈ రీతిగా ఆయన చేసినటువంటి మంచి కార్యాలన్నిటిని కూడా చెప్తూ ఉంటే ఇంకేం చేస్తావు అని అడుగుతూ ఉంటే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం ఆ మార్కుల లిస్టు కూడతా ఉంటే 20 మార్కులు వచ్చినాయి అంటాను. ఎన్ని మార్కులు వచ్చినాయి? 20 మార్కులు. ఏమయ్యా, 20 మార్కులతోటి 100కి 100 మార్కులు వచ్చిన వాళ్ళకే పరలోకం. 20 మార్కులతోటి నువ్వు పరలోకానికి ఎలా వెళ్దాం అనుకుంటున్నావు? నీకు ఎక్కడ ప్రవేశం లేదు. ఇంకా నువ్వు ఏదైనా చేస్తే చెప్పు అని ఆ దూత అడుగుతున్నప్పుడు ప్రియులారా, ఆయనకి ఇంకా నేను చేసినవన్నీ చెప్పేసాను, ఇంకేమున్నా భూలోకంలో ఇన్ని కార్యాలు చేసి నాకు వచ్చిన మార్కులు 20 మిగిలిన 80 నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని అతను చాలా చాలా బాధతోటి అప్పుడు చెప్పాడు. 2019వ సంవత్సరంలో నేను బాప్తిసం పొందాను. వెరీ గుడ్, 2 మార్కులు వచ్చినాయి. అక్కడి నుంచి సంఘంలో అవసరమైతే నేను సంఘ కమిటీలో సెక్రటరీగా కూడా పనిచేశాను. ఇంకా 2 మార్కులు. ఎన్ని చేసినా కూడా నాకు వచ్చిన మార్కులు 20. నేను ఎంత గొప్ప కార్యాలు చేశానని నన్ను భూలోకంలో ఉన్నప్పుడు అందరూ చాలా పొగిడారు. నేను ఎంత వాక్య పరిచర్య చేశాను, ఎంత ఆత్మలు రక్షించాను, అయినా కూడా నాకు 20 మార్కులేనా అని అతను ఆశ్చర్యపోతున్న సమయంలో, ఇంకా నువ్వేమైనా చేస్తే చెప్పు, నీకు 20 వచ్చి నీకు 80 రావటానికి నువ్వేమైనా చేస్తావని అడుగుతూ ఉంటే అప్పుడు అతనికి గుర్తొచ్చిందంట, లేదమ్మా 2022వ సంవత్సరంలో నేను యేసు ప్రభు నా రక్షకునిగా అంగీకరించాను. ఆయన రక్తము చేత కొనబడ్డాను. నేను ఆయన రక్తము చేత కడగబడ్డాను. నేను యేసు ప్రభు వారి రక్తము ద్వారా నేను విమోచించబడ్డాను. అందుకని పరలోకం చేరటానికి నేను అర్హత సాధించాను అన్నప్పుడు అప్పుడు వెంటనే యేసు ప్రభు వారి యొక్క రక్తము అన్న మాట ఎప్పుడైతే వినిందో, యేసు అన్న రక్తం ఎప్పుడైతే వినబడిందో ప్రియులారా, ఆ యొక్క శబ్దానికి అంత పరలోకమంతా నిశ్శబ్దమైపోయిందంట. వెంటనే యేసు ప్రభువారు అతనికి ఉత్తరవాదిగా వచ్చి పక్కన నిలబడి, అవును నువ్వు నా రక్తము చేత విమోచించబడ్డా కాబట్టి నీకు 100కి 100 మార్కులు అని వెంటనే అతన్ని పరలోకం ఆ ద్వారాలు తెరిచి లోపలకు ఆహ్వానించారంట. ప్రియులారా, నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న మాట, మనము ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత భక్తిని కనపరిచినా మనము రక్షించబడలేము. కానీ యేసు ప్రభువారి యొక్క రక్తములో మనము విమోచించబడినప్పుడు మాత్రమే. యేసు ప్రభువారి నామం ఎలాంటి నామం అనుకుంటున్నారు? అది పరలోకములో
యేసు నామాన్ని లేదా భూలోకములో మనం యేసు నామాన్ని ఉచ్చరించినట్లయితే అది గొప్ప నామం అండి. అన్ని నామముల కంటే పైనామం అండి. ఆ నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటే మనకు 100కి 100 మార్కులు పడతాయి. ఆయన రక్తము చేత కడగబడితే మనం విమోచించబడిన వారిగా ఉంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. అంతేకాని మనం ఏమి చేయటం ద్వారా మన నీతి కార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలన్నీ, ఇంకా నయం ఆ దూత 2 మార్కులు అనేసి కానీ గ్రంథం చెప్తా ఉంది, మీ నీతి క్రియలన్నీ నా దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. మురికి గుడ్డలు తీసుకుని మనం వెళితే మనకేమన్నా మార్కులు పడతాయండి? ఏమి లేదు కదా. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారి ఆ యొక్క రక్తము చేత విమోచించబడిన వారు ఆ పెండ్లి విందులో ఉండగలుగుతారు. ప్రియులారా, ఈ యొక్క పెండ్లి విందును గురించినటువంటి ఉపమానాలు యేసు ప్రభువారు, సాక్షాత్తు యేసు ప్రభువారు 2 సందర్భాల్లో చెప్పినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియులారా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వరకు, లూకా సువార్త 14వ అధ్యాయము 15 నుండి 24 వరకు ఉన్నటువంటి ఆ భాగాలు చూసినట్లయితే అక్కడ పెండ్లి విందును గురించినటువంటి ఆ యొక్క ఆహ్వానాన్ని, ఆ పెండ్లి విందులో ఏమి జరగబోతుంది అన్న విషయాల్ని ఆ 2 సువార్తల్లో కూడా చాలా వివరంగా రాయటం జరిగింది. ప్రియులారా, ఒక గొప్ప రాజు పెండ్లి విందును సిద్ధం చేసి అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడంట. నేను నా కుమారుడికి వివాహం చేస్తున్నాను కాబట్టి ఆ పెండ్లికి మీరందరూ రండి, ఆ విందులో పాలు పొందండి అని ఆహ్వానాన్ని పంపించినప్పుడు ప్రియులారా, ఆ యొక్క చాలా విస్తారమైనటువంటి చాలా రుచికరమైన భోజనాన్ని నేను సిద్ధపరిచాను, మీరు రండి అని ఆహ్వానాన్ని పంపించినప్పుడు ప్రియులారా, ఆ పిలువబడిన వారు ఎవరు కూడా ఆ యొక్క విందులో పాలు పంపులు పొందలేకపోయారు అన్న విషయాన్ని ఈ 2 ఉపమానాల్లో లూకా సువార్త 14వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 22వ అధ్యాయంలోనూ చూస్తాం. అప్పుడు ఆ యజమాని లేదా ఆ రాజు లేదా ఆ తండ్రి ఏం చేశాడు అంటే, నేను పెండ్లి విందు సిద్ధం చేసి ఆహ్వానిస్తూ ఉంటే వీళ్ళెవరు కూడా లక్ష్యం చేయట్లేదు. ఆ పెండ్లి విందుకు పిలవటానికి వెళ్ళిన వారిని వారు లక్ష్య పెట్టలేదు. పెండ్లి విందుకు మా రాజుగారు విందు సిద్ధం చేశారు రండి అని పిలవటానికి వెళ్తే అక్కడున్న వాళ్ళు ఆయా సాకులు చెప్పారు. మేము పొలం కొనుక్కున్నాం, మేము రాలేకపోతున్నాం, లేదా మేము ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం, మేము రాలేకపోతున్నాం, లేదా మేము ఎద్దులను అట్లా సాకులు చెప్తూ ఉన్నారు. పెండ్లికి రావటానికి ఎవరు కూడా సిద్ధం చేయకపోగా ఆ పిలవటానికి వెళ్ళిన వారిని వాళ్ళు అవమానపరిచారంట. వారిని కొందరిని కొట్టారు, కొందరిని తిట్టారు, కొందరిని హింసించారు. ప్రియులారా, కొందరిని చంపివేశారంట. ప్రియులారా, వాళ్ళు ఎవరో కాదండి, ఈ పెండ్లి విందు అంటే రక్షణ సువార్త. విందు అంటే రక్షణ సువార్త. పిలవటానికి వెళ్ళిన వారు అంటే సువార్తికులు, బోధకులు, ఆ వాక్యాన్ని వినిపిస్తున్నవారు. నిజమే ప్రియులారా, ఈ యొక్క విందుకు లేదా ఈ రక్షణ కోసం పిలవటానికి వెళ్ళినటువంటి అనేకులని నానా హింసలు పెట్టారు. మనం ఎరుగుదాం ప్రియులారా. ఇలా అనేకులు భక్తులు ఆ సువార్తను ప్రకటిస్తూ కొందరు హింసించబడ్డారు, అవమానపరచబడ్డారు, నిందలు మోపబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, ప్రాణాలు సహితం తీయబడ్డవారిగా ఉన్నారు. అప్పుడు ఆ యొక్క రాజుకి విషయం తెలిసింది, నా సువార్తను ప్రకటించటానికి పంపిన వారిని ఈ రీతిగా చేశారా అని ఆయన కోపం తెచ్చుకొని ఆ నరహంతకుల్ని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి వారికి శిక్ష విధించినట్లుగా మనం ఈ యొక్క 2 ఉపమానాల్లో చూస్తాం. ప్రియులారా, ఈ యొక్క ఆహ్వానము ఏమిటి అంటే, నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందండి. నమ్మండి, రండి, వినండి, రక్షణ పొందండి. ఈ యొక్క 3 మాటలు మూల సూత్రాలు ప్రియులారా. ఈ మాటల్ని నువ్వు పెడచెవిని పెట్టినట్లయితే ప్రియులారా,
దేవుని సువార్త నీ నుండి దూరం అయిపోతుంది. నీకు ఎన్నో మార్లు వినిపించబడుతుంది, అయితే ఈ సువార్త ద్వారాలు మూయబడి సమయం వస్తుంది, అప్పుడు నీకు సువార్త దూరం అయిపోతుంది. ఆ యజమాని అంటున్నాడు, పిలవబడిన వారు ఎవరు యోగ్యులు కాలేదు, ఆ విందుకు రాలేదు. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఆ యొక్క కంచెల్లో ముళ్ళల్లో ఎక్కడైతే పేదవారుగా దీనులుగా ఉన్నారో వారికి సువార్తను ప్రకటించండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దీనులకు సువార్త మానము ప్రకటించటానికి ఆయన నన్ను అభిషేకించాడు అన్నమాట యెషయా గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఆ యొక్క సువార్త వారి నుంచి దూరం చేయబడింది ప్రియులారా. దూరం చేయబడి అయోగ్యులు అపాత్రులమైనటువంటి మనకి ఈ సువార్త అందించబడింది. మరి ఈ సువార్తను, ఈ రక్షణ వార్తను, ఈ విందులో నువ్వు పాలు పంపులు పొందావా? నిన్ను దేవుడు సూటిగా అడుగుతున్న మాట ప్రియులారా. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా చాలా మధురమైన మాటలు ఉన్నాయండి ప్రియులారా. ఇలాంటి విందును గురించినటువంటి మాటలే ఇక్కడ మనం చూస్తాము. సామెతల గ్రంథము 9వ అధ్యాయాన్ని నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 9వ అధ్యాయము, పశువులను వధించి 2 నుండి చదువుతున్నాను. పశువులను వధించి ద్రాక్షారసము కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరచి ఉన్నది, తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది, పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయడి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి, నేను సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించండి, నేను కలిపిన ద్రాక్షారసాన్ని త్రాగండి అని ఆదిలోనే దేవుడు సామెతల గ్రంథం ద్వారా దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాంటి పిలువబడినటువంటి విందులో మనము కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని బైబిల్ చెప్తుంది. అయితే ఆ ఏర్పరచబడిన వారిలో నువ్వు ఉండాలి. అది దేవుని సంకల్పము, దేవుని ప్రేమ, నీ పట్ల దేవుని ప్రేమ అయ్యున్నది. నువ్వు ఆ యొక్క ఏర్పరచబడిన వారిలో ఉండాలి. ఈ రక్షణ చాలా శ్రేష్టమైంది ప్రియులారా. ఈ రక్షణ ఎంత అమూల్యమైనది అంటే, చెప్పాను కదా, పరలోకంలో ద్వారం తెరవబడాలి అంటే ఆ రక్షణ, ఆ యొక్క పత్రం మనకు ఉండాలి. విమోచించబడిన వారిగా మనం ఉండాలి. ఈ రక్షణ ఎంత అమూల్యమైంది అంటే, నీ విద్య కంటే, నీ ఉద్యోగం కంటే, నీ ధనధాన్యాల కంటే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కంటే కూడా అత్యంత శ్రేష్టమైనది ఈ రక్షణ ప్రియులారా. అలాంటి రక్షణని నీవు నిర్లక్ష్యం ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినాడని వేలాగు తప్పించుకుందువు అన్నమాట హెబ్రీ పత్రికలో మనం చూస్తాం ప్రియులారా. నీ నిత్యత్వం 2 రకాలని చెప్తున్నాను నేను. ఆది నుండి కూడా ఈ మాటను నొక్కి వక్కాణిస్తున్నాను ప్రియులారా. మన ఆత్మకు చావు లేదు. ఇది 2 స్థలాల్లో నివాసం ఉండవలసి ఉన్నది. ఎందుకు అంటే అది నిత్యత్వము కాబట్టి ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ ఉండవలసిన స్థానాలు 2, 1 పరలోకం, 2 నరకం. నీ నిత్యత్వం, నీ యొక్క నిశ్చయత మీద నీ నిత్యత్వం ఆధారపడి ఉంది. ఈ దినము నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే, ఆ రక్షణ నిశ్చయతను నువ్వు తీసుకున్నట్లయితే ప్రియులారా, పరలోక రాజ్యంలో ఉంటావు, లేకపోతే నిత్య నరకములో ఉంటావు. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు అని ఆయన నిత్య సంకల్పమైనది ప్రియులారా. ఆయన పవిత్ర రక్తముతో కడగబడి మనం మరణించినట్లయితే ఆయన నిత్య లోకములో, ఆ పరలోకములో మనం ఉండగలుగుతాం. రక్షణ పొందుకొని యేసు మార్గంలో నడిచినట్లయితే నీ ఆత్మ దేవుణ్ణి చేరుకుంటుంది. యుగయుగములు తండ్రి సన్నిధిలో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తావు. ఈ విందుకు ఆహ్వాన పత్రిక లేదా శుభలేఖలు వస్తుంటాయి కదండి, ఆహ్వాన పత్రికలు, శుభలేఖలు అంటావు. ఈ శుభలేఖ ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలే ఆ శుభలేఖ. ఈ లేఖ నీకు అందుకున్నావా? ఈ లేఖ నీ చేతిలో ఉందా? నీ ఇంట్లో ఉందా? నువ్వు ఒక బైబిల్ని కలిగి ఉన్నావా? దేవుని ప్రియ బిడ్డ, ఈ సమయంలో దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్న మాట, ఈ శుభలేఖ నీకు అందిందా? నీ చేతిలో ఉందా? లేకపోతే
వెంటనే ఆ శుభలేఖను నువ్వు అందుకోవాలి, ఈ రక్షణను పొందుకోవాలి, నిత్యత్వంలో నువ్వు నిత్యము నిలవాలి, తండ్రి సన్నిధిలో ఉండాలి. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ ధన్యుల జాబితాలో నువ్వు ఉన్నావా? అలాంటి ధన్యతను మనం పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ప్రేమించి నిన్ను పిలుస్తున్నాడు. ఈ యొక్క పిలుపును, ఈ రక్షణ విందును నువ్వు అందుకోవాలని, పరలోక రాజ్యంలో చేరాలని దేవుని నామములో నీకు హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, నిత్యత్వంలో ఉండి నువ్వు ధన్యుడు వగదవుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటల్ని మన మధ్య దీవించునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఆయన నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులను మీరు సెలవిచ్చినారు తండ్రి. నాయన, గొర్రెపిల్ల అంటే నీవు, పెండ్లి విందు అంటే రక్షణ, అందులో ఉన్నవాళ్ళు ధన్యులు అని మీరు సెలవిచ్చారు. ఆ ధన్యత మాకు దయచేయండి తండ్రి. నీ రక్తము చేత కడగబడి, కొనబడి, విమోచించబడి నీ రాజ్యంలో ఉండాలని మాకు ఆశ ఉన్నదయ్యా. నిత్య నరకాగ్ని నుండి తప్పించుకోవాలన్న ఆశ ఉన్నది తండ్రి. అయా, నీకు వందనములు, స్తోత్రములు. యేసు ద్వారా నేనే మార్గము, సత్యము, జీవమన్నావు గనుక నాయన, నీ ద్వారా మాత్రమే పరలోకములో చేరగలము. నీ నామమే శరణము తండ్రి మాకు. ప్రవ్వా, అట్టి నీ నామాన్ని ఆశ్రయిస్తున్నాము గనుక నాయన, మీ రక్తము చేత మమ్మల్ని విమోచించి పరలోక రాజ్యములో చేర్చి నాయన, వింటున్న ప్రతి బిడ్డను ధన్యునుగా మార్చుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. వచ్చే పాటలో కలుసుకుందాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియులారా. ఇంకెవరికన్నా షేర్ చేయటం ద్వారా ఈ పరిచర్యలో మీరు కూడా పాలు పంపులు పొంది ధన్యులుగా ఉండాలని యేసు నామములో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీ అందరికీ నా శుభాలు.